నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అయితే ఉంది మన ఛానల్ నుంచి. ఏదంటే చాలా రోజుల నుంచి చెప్తున్నాను వీడియోలో. ఏంటంటే మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. సో మరి ఇంకెందుకు లేటు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ ఇంట్రెస్టింగ్, వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, అప్డేట్ ఏంటంటే, ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఏదైతే మనం ఇప్పటి నుంచి స్పెక్యులేషన్స్ వింటున్నామో అవన్నీ కూడా మనకి మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారో ఏవైతే వింటున్నామో అవన్నీ కూడా లాక్ అయిపోయింది. పూజా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఏంటంటే చిన్న రాజమౌళి గారి యొక్క ఎలా పెట్టారంటే క్లిప్, అది గ్లిమ్స్ ఎలా పెట్టారంటే, మహేష్ బాబు గారిని లాక్ చేసినట్టు, ఆయన పాస్పోర్ట్ తీసేసుకున్నట్టు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో స్పైడర్ మూవీలో ఏదైతే ఎస్జే సూర్య గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, ఒక ఈవిల్ సౌండ్ లాగా, దానికి ఎక్స్ప్రెషన్ కూడా రాజమౌళి గారు ఈవిల్గా స్మైల్ ఇచ్చారనమాట. ఈవిల్ స్మైల్ ఇచ్చారు. సో నిజంగా ఫెంటాస్టిక్ అనమాట. రాజమౌళి గారి యొక్క ఐడియాలజీ, ఏదైతే ఐడియాస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కానీ, అది ఏదైతే క్రియేట్ చేయాలనుకున్న థాట్గా ఏదైతే ఉందో, నిజంగా ఎక్సలెంట్గా గ్లిమ్స్ అనేది పోర్ట్రే చేశారు. నిజంగా చాలా బాగుందండి ఆయన క్లిప్ అయితే మాత్రం. ఒకసారి మీకు చూడనట్లయితే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. దాంతోపాటు ఆ కామెంట్ సెక్షన్లో మాత్రం హీరో గారు రియాక్ట్ అయ్యారు, హీరోయిన్ గారు రియాక్ట్ అయ్యారు. హీరో గారు ఏమన్నారంటే, మహేష్ బాబు గారు డైలాగ్ ఏంటంటే, నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నట్టు ఆయన చిన్న డైలాగ్ అయితే కామెంట్ చేశారనమాట రాజమౌళి గారి పోస్ట్ కింద. దాంతోపాటు ప్రియాంక చోప్రా గారేమో, ఆల్మోస్ట్ మనం మొన్న ఒక వీడియో చేసాం, ఆ వీడియో ఇంకా చూడట్లేదు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది వీడియో. సో ఏంటంటే ప్రియాంక చోప్రా గారు కూడా ఏమని మెసేజ్ చేశారంటే, ఫైనల్లీ అన్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, హీరో కింద మహేష్ బాబు గారు, హీరోయిన్ కింద ప్రియాంక చోప్రా గారు, మన డైరెక్టర్ తెలిసింది ఎస్ఎస్ రాజమౌళి గారు. మనకి ఇంకా తెలియాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ ఎవరనేది తెలియాలి, ప్రొడక్షన్ హౌస్ అనేది. ఇంకా నాకు తెలిసినట్టు మటుకి కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తాయి. అఫీషియల్గా కొంచెం రిలీజ్ చేస్తే కనుక ప్రొడక్షన్ హౌస్ అనేది కూడా బాగుంటుంది. సో చూద్దాం. అఫీషియల్గా గ్రాండ్ లుక్ ఏదైతే ఉందో, మనకి పూజ కార్యక్రమం సంబంధించిన వీడియో కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే RRRకి వచ్చింది, కొన్ని సినిమాలకి అయితే వచ్చినాయి కదా. అలాగే ఈ విధంగా కూడా మహేష్ బాబు గారి సినిమా పూజ లాంచ్ ఈవెంట్ మరి రావాలి వీడియో. చూద్దాం, ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి. సో అది వస్తే కనుక మనకి అప్డేట్స్ అయితే వరుస పెట్టి ఉంటాయి మహేష్ బాబు గారి సినిమా నుంచి. సో ఓవరాల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మొత్తానికి మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా అయితే పట్టా లెక్కపోతుంది. పూజా కార్యక్రమం అయిపోయింది మొన్న జనవరి 2వ తారీఖున. ఇప్పుడేమో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రీ ప్రొడక్షన్ వర్క్సే మ్యాక్సిమం వర్క్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే లొకేషన్స్ చూసుకోవాలి, ఎన్నో వేరియస్ ఉంటాయి వర్క్షాప్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకొని ఇంకా యాక్షన్లోకి దిగుతున్నాయి అనమాట. టెక్నీషియన్స్ కూడా మనకి ఇంకా అనౌన్స్ చేయాలి. మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్, ఇంకా కెమెరామ్యాన్, డిఓపి, ఇంకా చాలా ఉంటాయి. ఎడిటింగ్, ఈ ఎడిటర్, ఇవన్నీ కూడా మనకు చాలా మట్టుకి తెలియాలన్నమాట. సో చూద్దాం, ఫ్యూచర్లో మనకి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ తెలిస్తే ఖచ్చితంగా అందులోంచి మనకి ఫుల్ ఓవరాల్ డీటెయిల్స్ అయితే మనం క్యాప్చర్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా కానీ, రాజమౌళి గారి యొక్క విజన్ కానీ కెమెరాలో బంధించాలంటే ఖచ్చితంగా కెమెరామ్యాన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆయన పికప్ చేసుకోవాలి. యాక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ ఇది జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైతే మ్యూజిక్ కానీ, యాక్షన్ డైరెక్టర్ కానీ, ఈ రెండు కంబైన్ అయ్యి రావాలన్నమాట. ఎందుకంటే ఆర్ఆర్ కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటే కనుక డెఫినెట్గా మనకి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పండుద్ది. దాంతోపాటు మనకి ఇంకా వేరియస్ టెక్నీషియన్స్ తెలియాలన్నమాట. సో చూద్దాం, ఓవరాల్గా ఫ్యూచర్లో ఏమో వస్తే చూద్దాం. అయితే ఏదైతే రాజమౌళి గారు గ్లిమ్స్ ఏదైతే వదిలారో నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఒక మంచి జంగిల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ మూవీ తీసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా కూడా ఇప్పుడు పట్టాలెక్కితే మాటికి ఒక 2 ఏళ్ళు పట్టేస్తుంది. ఎందుకంటే వర్క్షాప్ చేయాలి, డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ, మిగతా ఆర్టిస్టులు కానీ
వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ కానీ, అలాగే సెట్లు వేయాలి, ఖచ్చితంగా సెట్ వేయాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, వేసుకోవాలి, చాలా టైం పడుతుంది. దాంతోపాటు షూట్ చేయాలి. పైగా రాజమౌళి గారు పని రాక్షసుడు అని మన అందరికీ తెలుసు. త్రిబుల్ ఆర్లో ఎంత కష్టపెట్టారో రామచంద్ర కానీ ఎన్టీఆర్ కానీ మనం చూసాం. త్రిబుల్ ఆర్ బియాండ్ ద సీన్స్ డాక్యుమెంటరీ అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చింది, అది ఇంకా చూడట్లేదు, చూసేయండి. సో నాకైతే అకౌంట్ లేదనమాట, సో నాకు చూడటానికి అవకాశం లేదు. సో అలా ఏంటంటే ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి, ఎందుకంటే మనకి తెలుగు అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క పర్ఫెక్షన్, ఏదైతే పర్ఫెక్ట్ షాట్ కావాలనుకుంటున్నారో, ఆయన విజన్ తగ్గట్టుగా ఏదైతే ఎలివేషన్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అది రప్పించుకుంటమే ఆయన పని అనమాట. ఎందుకంటే మన ఆడియన్స్ పరంగా కూడా ఏదైతే మనం ఉన్నామో, మనం సినిమా చూస్తే కనుక ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. విజన్ బట్టికి మనం ఖచ్చితంగా మన అన్ప్రెడిక్టబుల్గా మనం ఆ సీన్ అనేది ఉండాలి. అలా మనకి ఆకట్టుకునే ఏకైక డైరెక్టర్ మన రాజమౌళి గారు. ఎందుకంటే వరుస పెట్టి బ్లాక్ బస్టర్ సినిమా చేసుకుంటూ వచ్చారు, ఇటువంటి ఫ్లాప్ బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో అలాంటి డైరెక్టర్ బాహుబలి తర్వాత, త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ బాబు గారితో తీయబోతున్నారు. అది కూడా నెక్స్ట్ లెవెల్. ఇది పాన్ ఇండియా సినిమా కాదండి, మహేష్ బాబు గారితో తీసేది పాన్ వరల్డ్ సినిమా అనమాట. డెఫినెట్గా మహేష్ బాబు గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అవుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అవుద్దా లేదంటే ఇదే బెస్ట్ ఫిలిం అవుద్దా మనం చెప్పలేం. ఎందుకంటే ఆస్కార్ లెవెల్లో రేంజ్లో అయితే తీయబోతున్నాను. ఎందుకంటే ఇది మొత్తం హాలీవుడ్ బ్యాక్డ్రాప్ అంటే ఖచ్చితంగా ఆస్కార్స్ నామినేషన్స్ ఉంటాయి, నామినేట్ చేస్తారు ఖచ్చితంగా. సో అలా ఏంటంటే ఈ సినిమా కనుక క్లిక్ అయితే కనుక తప్పకుండా మన ఇండియాకి ఒక గర్వకారణం, ప్రౌడ్ మూమెంట్ అనమాట. అటు మన తెలుగు వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ప్రౌడ్ మూమెంట్ ఇది. విపరీతమైన క్రేజ్ అనేది హాలీవుడ్ నుంచి కానీ, బాలీవుడ్ నుంచి కానీ, మిగతా వుడ్స్ నుంచి కానీ, ఇంక అదర్ కంట్రీస్ కానీ అందరూ మన వైపు చూసేటట్టు రాజమౌళి గారు అయితే పాన్ వరల్డ్ సినిమా, రాజమౌళి గారు ప్లస్ మహేష్ బాబు గారితో ఏదైతే కాంబోలో సినిమా తీస్తున్నారో ఖచ్చితంగా అందరూ మన వైపు చూసేటట్టు ఆయన తీస్తారని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. గట్టిగా నమ్ముదాం. దాంతోపాటు సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా హిట్ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా 2 పార్ట్ల కింద వస్తుంది. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2027లో పార్ట్ 1 రిలీజ్ అవుతుంది, 2029లో పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. కానీ షూటింగ్ ఈ 2 ఇయర్స్లో 2.5 ఇయర్స్లో అవుతుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఎందుకంటే రాజమౌళి గారి టైం టేకింగ్ ప్రాసెస్, టైం ఎక్కువ తీసుకున్నా కానీ మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే చూస్తారు. మరి ఆర్టిస్ట్ని అన్నీ చూసుకొని మేనేజ్మెంట్ చేసుకొని కరెక్ట్ లొకేషన్, కరెక్ట్ విజన్, ఆయన విజన్ తగ్గట్టుగా కరెక్ట్గా యాక్షన్ వస్తుందా లేదా, ఒక సీన్ వస్తుందా లేదా అని చూసుకొని కూడా రాజమౌళి గారు చేసుకుంటారనమాట. సో చూద్దాం, పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సరే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని, మంచి ప్రోడక్ట్ డెలివర్ చేయాలనే ఉద్దేశంతోనే రాజమౌళి గారు ఉంటారు కాబట్టి సో చూద్దాం. ఒకవేళ వస్తే కనుక 2027లో వస్తే, లేదంటే 2028లో, అంతే, అంతమించి చెప్పేదేం లేదు. వచ్చినప్పుడు కూడా హిందీ కానీ, ఈ నార్త్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ ఎటువంటి సినిమాలు కూడా రిలీజ్ అవ్వకూడదు మ్యాక్సిమం. అలాంటి డేట్ ఫిక్స్ చేసుకుంటే కనుక ఒక 1 మంత్ ఏంటి, ఒక 2 మంత్స్ ఇచ్చేసినా తప్పలేదు మహేష్ బాబు గారికి. ఎందుకంటే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఇది, అంటే మేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్లో తీయబోతున్నారు. సో అలాంటప్పుడు మేకింగ్ స్టైల్ హాలీవుడ్ రేంజ్లో ఉంటే ఖచ్చితంగా 1-2 మంత్స్ థియేటర్స్ మొత్తం వీళ్ళే క్యాప్చర్ చేసుకుంటారు. నాకు తెలిసినట్టు మట్టుకైతే ఇప్పుడు పుష్ప 2A సీక్వెల్గా వచ్చింది కదా, ఆల్మోస్ట్ 1.5 మంత్ పుష్ప తీసేసుకుంది. సో అలా ఏంటంటే మహేష్ బాబు గారి సినిమాకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 2 మంత్స్ తీసేసుకుంటుంది. ఇది రాజమౌళి గారి సినిమా కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ మహేష్ బాబు గారు అయితే ఈ 2-3 ఏళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు. దాని పట్ల మహేష్ బాబు గారికి కొన్ని మీమ్స్ వస్తున్నాయి, రాజమౌళి గారి మీద కొన్ని మీమ్స్ వస్తున్నాయి. నేను సోషల్ మీడియాలో చూసినట్లయితే ఖచ్చితంగా మీమ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి అనమాట. మీమ్స్ అనమాట, ఫన్నీవేగా, మరి కాంట్రవర్షియల్ కాకుండా ఫన్నీగా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మీమ్స్ చూసే సెలబ్రిటీస్ కూడా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారంటే గ్లిమ్స్ కింద
నిజంగా ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ అనమాట రాజమౌళి గారిది. ఆ స్పైడర్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా, నిజంగా చాలా బాగుందండి అది. సో చూద్దాం, హోప్ ఫర్ ఇట్. అంతా మంచి జరిగితే కనుక తొందరగా రావాలని కోరుకుందాం. 2027, 2029 కల్లా 2 సినిమాలు వస్తాయి కనుక నెక్స్ట్ లెవెల్ మన ఇండియా రేంజ్ అయితే మారిపోద్ది సినిమా మేకింగ్లో. సో దాంతోపాటు ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా తీసుకుంటాం వల్ల మనకి హాలీవుడ్లో ఉపయోగపడుతుంది, అటు బాలీవుడ్లో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆవిడ మార్కెట్ నార్త్ టు హాలీవుడ్ కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే హాలీవుడ్లో చేశారు, దాంతోపాటు ఇక్కడ కూడా నార్త్లో ఎన్నో సినిమాలు తీశారు కాబట్టి హీరోయిన్ పరంగా కూడా మార్కెటింగ్ ఈజీగా జరిగిపోద్ది. దాంతోపాటు మహేష్ బాబు గారు అయితే మొత్తం సౌత్ మొత్తం చూసేసుకుంటారు. రాజమౌళి గారు కూడా మొత్తం ప్రమోషన్స్ చాలా గ్రాండీగా చేస్తారు కాబట్టి అన్ని స్టేట్స్లోనూ అన్ని లాంగ్వేజెస్లో. సో దానికి కూడా డోకా లేదు. మొత్తం ప్రమోషన్స్ వైజ్ కూడా మొత్తం మూడు పర్ఫెక్ట్గా ఉంది, అటు హీరోయిన్ పరంగా, ఇటు హీరో గారి పరంగా, ఇటు డైరెక్టర్ గారి పరంగా. సో నెక్స్ట్ లెవెల్లో సినిమా అయితే రాబోతుంది మనకి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. దాంతోపాటు మనం అందరం కూడా తప్పకుండా సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మహేష్ బాబు గారి సినిమా అప్డేట్స్ అయితే. ఏదైతే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రాజమౌళి గారి గ్లిమ్స్ ఏదైతే ఆయన ఇన్స్టాలో పెట్టారో చూడకపోతే ఒకసారి చూసేయండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ ఫోటో కూడా మీకు తమ్నైల్లో పెడతాను, నేను చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మహేష్ బాబు గారి అప్డేట్స్ అయితే మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన వీడియోస్ అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే బాయ్.